పులివెందుల పర్యటనకు వచ్చిన జగన్ కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. ఇద్దరు ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులతో పాటు రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది మంగళవారం పులివెందులలోని జగన్ నివాసానికి వెళ్లారు. టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు. संपूर्ण दोष परिहारार्थम इह जन्मनि पूर्व जन्मनि జగన్ కు శేష వస్త్రం, రాములరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. జగన్ సేవలో తరించిన ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ ఇంటికెళ్లి వేద ఆశీర్వచనం చేసిన ఒంటిమిట్ట రామాలయం అర్చకులను విధుల నుంచి తొలగించాలని హిందూ సంఘం నాయకులు తురగ శ్రీరామ్ డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తులు అర్చక వృత్తికి కళంకం అని మండిపడ్డారు. ఏమొస్తుందంటే వాళ్ళు ఏదో అత్యుత్సాహం చూపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఆ వేదాశీర్వచనం ఇచ్చారని వస్తుంది. కానీ అది అత్యుత్సాహం కాదు, ఇది ఒక బానిస మనస్తత్వానికి ప్రతీకలాగా కనిపిస్తోంది. దేవుడి రిప్రజెంటేటివ్, స్వయంగా ఒంటిమిట్ట రాముడి రిప్రజెంటేటివ్ అయిన మీరు ఆయన ఇంటికి వెళ్ళటం ఏంటి? ఆయన ఇంటికి వెళ్ళి మీకేదో అవసరం ఉన్నట్టు మీరు వెళ్ళి వేదాశీర్వచనం చేయటం ఏంటి? టీటీడీ ఈ విషయం మీద దృష్టి సారించిందని తెలిసింది. సరే, వాళ్ళకి నోటీసులు ఇచ్చిందని తెలిసింది. నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టకూడదు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి తొలగించాలి. ఎందుకంటే వీళ్ళు అర్చక వృత్తికి కళంకం. ఇలాంటి వాళ్ళందరూ కూడా అర్చక వృత్తికి కళంకం.